చనిపోయే ఒక 2-3 డేస్ ముందు చాలాసేపు మాట్లాడాను. నీ తెలివితేటలకి నాకు ముచ్చటేస్తుంది ఖదర్మస్తాన్. మొత్తం ఫ్యామిలీ, మొత్తం అక్కల్ని, మేనల్లుల్ని అందరినీ జాగ్రత్తగా చాలా బాగా చూసుకుంటున్నావు. అందరూ బాగా నిరంతరం నీకు టచ్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎందుకు మొన్న చివరి గంధ మహోత్సవం జరుగుతుంటే మేనల్లులందరూ స్వాగతం అని మేనమామకు బ్యానర్ వేస్తున్నారు. ఫేస్బుక్లో చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఏదో పెద్ద విఐపి వస్తే గౌరవించినట్టు మేనమామను గౌరవించే పరిస్థితి వీళ్ళందరూ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మా నాన్నగారు బతికున్నప్పుడు నా చిన్న వయసు నుంచి వాళ్ళమ్మ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. సొంతం అక్క కూతురు కాబట్టి. అలాగే ఈరోజు వాళ్ళ తాతయ్య ఖాజా రసూల్, మా నాయన ఫ్రెండ్స్ వాళ్ళు. మా నాన్న పేరు కూడా రసూలే, వాళ్ళ బావగారి పేరు కూడా రసూలే. ఆ విషయాలు కూడా ఇప్పుడు వచ్చి కూర్చుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు, మా నాన్నగారు చెప్పిన విషయాలన్నీ. ఇప్పుడు అక్కడ దర్గాల్లో యూసుఫ్ మస్కూర్ అలీ షా ఉన్నారు, వాళ్ళ అన్నగారు, ఈయన కూడా ఖాజా రసూలు. వాళ్ళిద్దరి కంటే మేధావి. ఆయన బతికుంటే ఆయన కూడా పెద్ద ఇది జరిగి ఉండేదేమో. ఆయన త్వరగానే చనిపోయారు కాబట్టి ఆయన మన ఖురాన్ గ్రంథాన్ని కూడా రాసేశారు. ఆయన అంత జీనియస్. మా నాన్నగారు చాలా గొప్పగా వాళ్ళ బావగారి గురించి, ఆయన తెలివితేటల గురించి చెప్తుండేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి గుర్తుంది.